ఇంకిప్పుడు మా బ్రేకింగ్ న్యూస్ బాద్షా తిరకాసం లైన్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఏం తిక్కపాలను ఎత్తినేసుకొస్తాడో పలకరించాలంటేనే భయంగా ఉంది. అయినా తప్పదు కదా మనకి. తిరకాసానియా, ఓ తిరకాసానియా, మళ్ళీ మొదలెట్టేసాడు. తిరకాసానియా, తిరకాసానియా. జోగన్న, గుడ్ న్యూస్ తెలుసా నీకా? ఏటా గుడ్ న్యూస్? ఏందన్నా నువ్వా టీవీలో చూడలేదా, పేపర్లో చదవలా? అసలు బయట ఏం జరుగుతుందో తెలుసా నీకా? ఏం జరుగుతుందనియా? నిజంగా నాకు తెలీదు. తెలియకపోతే తెలుసుకోనా? ఓ నీ డాన్స్ తగలయ్యా. తిరకాసానియా, ముందు డాన్స్ ఆపు. ఎందుకన్నా ఇంత మంచి మూడ్లో ఉంటే చెడగొడతావా? అసలు ఏం జరిగిందన్నయ్య? ఆ కుప్పు గెంతులేంటి? కుప్పిగంతులా? నా ఈ కుప్పిగంతులా? నేను సంతోషంతో డాన్స్ చేస్తుంటే అవి నీ కుప్పిగంతుల్లా కనపడుతున్నాయా? నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను అడిగా. ఓ తిరకాసానియా, నీకు దండం పెడతాను, విషయం ఏంటో చెప్తావా లేదా ముందు? సంవత్సరం నుంచి సూపర్ 6 హామీలు అయ్యి ఎక్కడ ఎప్పుడు అమలు చేస్తారు, ఇంకెప్పుడు అని పాపం కూటమి నేతలు వెంటపడ్డారు కదా. ఇప్పుడు చూసావా బాబు గారి మాస్టర్ షోక్? ఏం జరిగింది? ఒక్క దెబ్బతో అన్ని హామీలు అమలు చేసి పారేశారు. అవునా? అన్ని అంటే? అన్ని అంటే సూపర్ 6 పథకాలు అన్ని అయిపోయాయి. అన్నదాత సుఖీబాబు డబ్బులు ఇచ్చేసారా? ఇచ్చేసారు. ఎప్పుడు ఇచ్చారన్నయ్య? 20వ తేదీని ఇస్తారు. ఇంకా ఇవ్వలేదు కదా? ఇవ్వకపోయినా ఇచ్చినట్టే కదనా. మరి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు కదా, అది కూడా అమలు చేస్తారా? చేస్తున్నారు కదా. అవునా? ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? ఆగస్టు 15 నుంచి అమలు చేస్తారనా. ఇంకా అమలు కాలేదు కదా? కాకుండా కూడా అయిపోయినట్టు. మరి నిరుద్యోగ వృత్తి? అదే, అది స్కిల్ డెవలప్మెంట్ కి లింక్ చేశారంటనా. అంటే ఇచ్చేసినట్టే కదా. మరి ఆడబిడ్డనిది అను అదేందో P4 అనేదో ఉందంట కదా, దానికి లింక్ పెట్టేశారు. అంటే అంటే అది కూడా ఇచ్చేసినట్టే. ఏడాదికి 3 సిలిండర్లు అన్నారు కదా, ఆటి సంగతి ఏంటి? అది కూడా అమలు చేస్తున్నారు కదా. సంవత్సరానికి 3 సిలిండర్లని పోయిన సంవత్సరం ఒక్కటే కదా ఇచ్చింది. అవన్నీ లెక్కలు అడగకూడదనా. అమలు చేస్తున్నారు అంటే అమలు చేస్తున్నారు అంతే. బాగుందన్నయ్య, చాలా బాగుంది. మరి ఏమనుకున్నావు జోగన్న? ఒక్క ఏడాదిలోనే సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తున్నారంటే దట్ ఈస్ చంద్రబాబు, దట్ ఈస్ లోకేష్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఏం పితలాటకం అన్నయ్యా? ఇవ్వకపోయినా ఇచ్చామని ఎలా చెప్తారు? అసలు సూపర్ 6 ఇచ్చేసామని ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతానా? అది చూడే ఒకసారి. 6 సూపర్ 6 అయిపోయినాయి. 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. చూసావు కదా, ఇప్పుడు నమ్ముతావు కదా. ఇంకా ఉన్నాయి కదా ఇవ్వాల్సినవి, అవి ఏమి ఇవ్వకుండానే మొత్తం ఇచ్చేసామని చెప్తే నువ్వు ఎలా నమ్మవు తిరకాసానియా? ఇదిగో జోగన్నావు, నీ మంచి కోసమే చెప్తుండా. ఇక నుంచి నువ్వు అట్టా విషయాలు ఏం అడగొద్దు, నేను చెప్పను. అడగొద్దా? ఎందుకు అడగొద్దు? చెప్తున్నాను కదా, నువ్వేం మాట్లాడొద్దన్నా, గమ్మునుండు అంతే. అదేటన్నయ్యా, మాట్లాడితే ఏటవుతుంది? దుగ్గు జోగన్నా, రిస్క్ తీసుకుంటావా? ఏటన్నయ్యా అలా భయపెడతావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకేట అర్థం కావట్లేదు. ఇంకొకసారి కానీ సూపర్ 6 పథకాల గురించి అడిగామంటే మాత్రం నీ 4 మందం అయిపోద్ది. ఏంటి 4 మందం అయిపోతుందా? ఓహర్ నాయన, ఇదేటన్నయ్యా శాపం పెడుతున్నావు? ఇది నా శాపం కాదన్నా, చంద్రబాబు సార్ వార్నింగ్. చూస్తావా? అది కూడా చూడు ఒకసారి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. ఆహా, ఓహో, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంతైనా బాబు గారు బాగా చేశారు. కసనియా, ఓ కసనియా, ఏం చేస్తున్నావు? ఏటి కెమెరా ముందా పిచ్చి పనులు? నిన్నటి నుంచి నాకు కూడా లైట్ గా భయం వేస్తుంది జోగన్న. భయమా? నీకా? ఎందుకు? ఈ మధ్య సూపర్ 6 పథకాల గురించి రిపోర్టింగ్ కూడా చేశాను కదా. అవును, అయితే అన్నం తింటుంటా సాంబార్కి రసానికి తేడా తెలియట్లేదనా. పులిహోర పొంగలు అది కూడా తేడా కనిపిస్తుంది. కొంపదీసి ఆ శాపం ఎఫెక్ట్తో నా నాలుకేమన్నా మందం అయిపోయిందేమోనని భయం వేస్తుందన్నా. ఓర్ని అనుమానం తగలయ్యా, ఇలా తయారయ్యేటన్నయ్యా? జోగన్న, నాకు ఇంకొక డౌట్. మళ్ళీ డౌటా? ఏంటి? ఇప్పుడు ఈ శాపం ఇప్పటి నుంచి సూపర్ 6 గురించి అడిగిన వాళ్ళకే వర్తిస్తుందా, ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళకి కూడా వర్తిస్తుందా? కట్ ఆఫ్ డేట్ ఏమన్నా పెడతారా? నువ్వు ఇంకొక మాట మాట్లాడితే ఓ పట్టగారు తీసుకొచ్చి నీ 4 పీకెత్తాను. ఏ అనుకున్నా వేట నడివెక్కడి నుంచే. నేను ఏమన్నానా? అంత కోప్పడతావా?